అత్యద్భుతమైన సందేశంతో అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపిన ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ వ్యూస్ అండ్ సజెషన్స్, ద ట్రాన్స్పరెన్సీ అండ్ ద యాక్యురసీ. ఈ గవర్నమెంట్ చాలా పర్టికులర్ గా తీసుకుంటున్న విషయం, అది ప్రజల ముందు పెట్టి యాక్ట్ లో ప్రజల్ని ఇంక్లూడ్ చేసే ప్రభుత్వం ఇది. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. నౌ ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ సజెషన్స్ and the interaction with the Honorable Chief Minister. The staff is requested to provide mics to the people who want to talk about it. This is the time to share your suggestions. We are open for it. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీ దగ్గరికి మైక్ వస్తుంది. This is the time to share your opinions. ఎనీబడి? ఓకే. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వారికి వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఇలాంటి మంచి ఆలోచన రావడం. మీ పేరు చెప్పారు? మీ పేరు? నా పేరు శేఖర్ అండి. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను నూతక్కిలో. సార్ గారిని గమనించిన విషయం ఏంటంటే అరగంట సేపు మాట్లాడారండి. ఒక్క క్షణం కూడా అటు ఇటు తొనక్కోకుండా కదలకుండా మాట్లాడగలిగారు. మరి ఇలాంటి గొప్ప శక్తినిచ్చినటువంటి భగవంతుడికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా జనం గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సంపద అంటే డబ్బు కాదు, ఆస్తి కాదు, భూములు కాదు, ఇవి కాదు. జనమే మనం, మనమే జనం. ఇవాళ ఒక టీచర్గా నేను జాబ్ చేస్తానండి. మరి ఇంటికి వెళ్తే నా భార్య చాలా కష్టపడుతూ ఉంటుంది. నాకు ఒక చిన్న పాప మనవరాలు ఉంది. ఆ అమ్మాయి మొన్నే జాబ్ రిజైన్ చేసింది. ఎందుకంటే సార్ గారు చెప్పారు, ఒక పాపని పోషించాలంటే నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలు చేస్తున్నారు, అయితే ఆ పాపని ఎవరెవరు చూసుకుంటారు? మరి అందుకోసం ఆ అమ్మాయి జాబ్ రిజైన్ చేస్తుంది. అదే కనుక ఉమ్మడి కుటుంబం కనుక ఉన్నట్టయితే ఆ అమ్మాయికి ఎంతో చేదోడు ఓదోడుగా ఉండేవాళ్ళం. మేము 4 అన్నదమ్ములం అండి. మా తాత ముత్తాతలు కూడా వాళ్ళు కూడా జాయింట్ ఫ్యామిలీసే, పెద్ద ఫ్యామిలీస్ 10-12 మంది ఉండేవాళ్ళు. మరి అటువంటి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇంతమందిని మనం పెంచగలిగారు, పోషించగలిగారు, సమాజంలో గొప్ప స్థాయిలో ఉండగలిగాం మనం. మరి ఈ రోజున మనకి చక్కని సందేశం ఇచ్చారు సార్ గారు. ఎందుకంటే మనం గనక కుటుంబాలను గనక ఆదరిస్తే మనకు వాళ్ళు తోడుగా ఉంటారు, కుటుంబాలు చక్కగా డెవలప్ అవుతాయి, సమాజం కూడా మొత్తం ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళు అన్నారు మన సీఎం గారు. ఎందుకంటే 20 మంది మీరు తెలుగులో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా 50 మంది చేరతారన్నారు. మరి అంత గొప్ప సందేశం ఎందుకు వచ్చిందంటే బాగా చదువుకున్నాం మనం, కుటుంబాలని పెద్దవాళ్ళని అందరం కూడా గౌరవించాం కాబట్టి ఈ సంప్రదాయం మనకు వచ్చింది సార్. మరి ఇలాంటి గొప్ప సందేశం రావడం మేము చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఆనందిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. నువ్వు ఒక క్యాంపెయినర్ గా స్టార్ట్ కావాలి, స్టార్ క్యాంపెయినర్ గా. థ్యాంక్ యూ సార్. ముందు మీ కుటుంబం అంతా ఒక ఇంట్లో ఉండాలి, మీ పిల్లలు కూడా నచ్చ చెప్పాలి, కంబైన్ మళ్ళీ జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి, ఉండి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలన్నీ కూడా షేర్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఒక ఇది వస్తుంది. నేను చాలా కుటుంబాలు చూస్తున్నా. మొన్న నేను కుప్పం పోయినప్పుడు ఒక కుటుంబాన్ని చూశాను. దగ్గర ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కలిసి ఉంటున్నారు. ఒకరు అమెరికాలో ఉంటున్నారు, ఒకరు బెంగళూరులో ఉంటున్నారు, కొంతమంది లోకల్గా ఉంటున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి షేర్ చేసుకుంటున్నారు, సంపద కూడా షేర్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ. అలాంటి స్టోరీ వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది. మనమేదో సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని మనం విడిపోతున్నాం. ప్రభుత్వం కూడా మీరు ఎక్కువ మంది ఉంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఈ భారం అని చెప్పి. ఈ ఆలోచన విధానం ఈ రోజు నుంచి మారుతుంది. జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ అనే డెఫినేషన్ ఇచ్చి ముందుకు పోదాం. మీలాంటి టీచర్స్ ఆర్ ది బెస్ట్. మీరు ఇప్పటి నుంచి పిల్లల్ని కానీ మాట్లాడుతూ ఉంటే
మీ పిల్లలు పోయి ఇంట్లో కానీ చెప్పగలిగితే దెన్ గేమ్ చేంజర్ అవుతుంది. మీరు చేయండి, నా బాధ్యత నేను చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా అభినందించండి. మంచి సూచనలు ఇవ్వండి. ఆ అమ్మాయికి, ఆ సిస్టర్కి అండి, ఆ పాప వెనకాన ఎవరు? ఓకే అమ్మా, చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నా పేరు మంజులావాణి. నేను అనకాపల్లి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ వన్ స్టాప్ సెంటర్ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం వరల్డ్ పాప్ సమ్మిట్కి ఇక్కడికి నేను రావడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్నాను. జనాభా నియంత్రణ కాదు, నిర్వహణ అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఈ మధ్య మా తాతమ్మ నాకు ఒక విషయం చెప్పింది. ఒకప్పుడు నీకెంతమంది పిల్లలమ్మా, ఆస్తి ఉంది అని అనేవారు కాదు అని చెప్పి ఈ విషయాన్ని ఈరోజు మీరు సార్థకత చేశారు సార్. ఎందుకంటే ఇప్పటికి కూడా పల్లె ప్రాంతాల్లో ఒక బొట్టు పెట్టాలన్నా, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలన్నా ముత్తైదుకి ఎంత చూస్తారు. ఇది దగ్గర పెట్టుకోము, కింద పట్టుకోము. మైక్ చూడు. ఈ కార్యక్రమము ఈ యొక్క ఏదైతే ఇట్రమ్మా, ఇట్ర ముందుకు రమ్మా. ఏంటో మైక్ కూడా సరిగా పెట్టలేకపోయారు, చెప్పమ్మా. మీరు చెప్పే ఈ కార్యక్రమం, ఈ రోజు జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ కనెక్ట్ అవుతుంది సార్. ఎందుకంటే పిల్లల కంటం అనేది ఒక వరం, అది భగవంతుడు ఇవ్వాలి, దాన్ని సార్థకత చేయాలి. సో ఈ కార్యక్రమం సార్, జనాభా నిర్వహణ వల్ల ప్రజలందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడే కాదు రకరకాల దేశాలు వెళ్ళి మన దేశ ప్రజలు పనిచేస్తున్నారు. అలా మన ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో అది ఇతర దేశాలకి వెళ్తున్నప్పుడు మన దగ్గర సరిపడినంత ప్రొడక్టివిటీ ఉండాలి. సో ఇది చాలా మంచి క్రమం. ఇందులో నేను మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటమ్మా? మంజులావాణి సార్. మంజులావాణి గారు చెప్పింది చాలా కరెక్ట్. ఇది ఒకప్పుడు మన ఫ్యామిలీస్లో మనకు ఒక సాంప్రదాయం ఉండేది. పిల్లలు అనేది ఇంటికి ఒక సంపద. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా ఇంటికి కళ వచ్చింది అని సంబరాలు చేసుకునేవాళ్ళం. అలాంటి సాంప్రదాయ దేశం అంది. ఈరోజు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు ఒక సినిమా తీశారు, తాతమ్మ కళ అని ఒక సినిమా తీశారు. అందులో ఎంతమంది ఎక్కువ పిల్లలుంటే అంత ఆనందం ఉంటుందని చూపించారు. అలాంటి సాంప్రదాయాల్లో ఇప్పుడు మనందరం కూడా, మీరు ఒక మాట అన్నారు, ప్రపంచం మొత్తం మన వాళ్ళు వెళ్తున్నారు. కానీ ప్రపంచం అంతా వెళ్ళడం అవసరం. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు మీ అనకాపల్లో కూర్చొని ప్రపంచంలో పనిచేయడానికి ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అవసరమైతే వేరే దేశాలు మళ్ళా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం మర్చిపోకూడదు. భగవంతుడు ఆడవాళ్ళకే ఒక వరం ఇచ్చాడు. ఆ వరం పిల్లల్ని కనే వరం ఇంకెవరికి ఇవ్వలేదు, ఒక ఆడబిడ్డలకే ఇచ్చారు. అది సృష్టి రహస్యం. ఆ రహస్యంలో ఉండే గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకొని మగవాళ్ళల్లో ఎక్కువ మార్పు తేవాల్సిన అవసరం ఉంది. ఏదో మీరందరూ ఇంట్లోనే ఉండాలి, మీకేం పని లేదు అనేది కాకుండా, నిన్న మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మాట్లాడుతూ చెప్పారు, మనం కొటేషన్లో మాట్లాడుతున్నాం. ఆడంగి మారిగా ఉండొద్దని, గాజులు దొడుక్కోవద్దని, లేకుంటే ఏడవద్దని, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం. మహిళలు తక్కువ కాదు. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు ప్రతి ఇంట్లో మగవాళ్లతో ప్రారంభమైతే సమాజం మొత్తం వస్తుంది. మనం అనుకున్న పని సాధ్యమవుతుంది. రెండోది, ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను కోరుతున్నా, వీలైనంత వరకు కలిసి ఉందాం. కలిసి ఉంటే, సినిమాలు కూడా తీశారు, కలదు సుఖం అని చాలా వచ్చాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యూ పాలసీస్కి అన్నిటికీ నాంది పలుకుతున్నాం. ఇది ఒక కొత్త పాలసీకి నాంది పలికి ఒక 5-10 సంవత్సరాల్లో దీన్ని మనం రివర్స్ చేయగలిగితే ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతుంది.
అలాంటి మంచి సజెషన్ ఇచ్చిన మంజులావాణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా ఆశీర్వదించండి, అభినందించండి. సార్ చిన్న సబ్మిషన్ సార్. ప్లీజ్ అమ్మా. యాక్చువల్లీ మా ఫాదర్ పేరు అమర్నాథ్ గారు. ఆయన మీకు పెద్ద ఫ్యాను. చనిపోయే లోపు ఆయన మిమ్మల్ని చూడాలనుకున్నారు. బట్ నాకు ఒక మాట చెప్పేవారు, నువ్వు ఎక్కడైనా సర్వీస్ చేస్తూ చంద్రబాబు నాయుడు సార్ నీకు కనిపిస్తే ఖచ్చితంగా కలవని. ఆయన సెకండ్ స్ట్రోక్ లో చనిపోయారు. ఈ రోజు అది ఫుల్ఫిల్ అయింది సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి ఇటు రమ్మ, ఫోటో తీసుకుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మైక్ అక్కడ ఇవ్వండి, రామ్మ. మాట్లాడు బ్రదర్. హలో సార్, మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. నేను సోషల్ స్టడీస్ టీచర్ని, డి రామకృష్ణ, అడబల్దేవి, బాపట్ల జిల్లా. సార్, రాజకీయ నాయకులు నేను చాలామందిని చూశాను, కానీ మీ అంత యాక్టివ్గా ఒక యువకుడు లాగా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఒక రకమైనటువంటి అసూయ కలుగుతుంది. భగవంతుడు మీకు ఇంత శక్తినిచ్చాడు. నేను ఒక టీచర్గా ఒక గంట సేపు చెప్పిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటా. నేను మీ యొక్క స్పీచ్ ఎప్పుడు వింటా, అసలు ఎప్పుడు కూడా అలసట కానీ దాంట్లో తప్పులు కానీ ఎక్కడ దొరికినట్లు నాకు కనిపించలా. కానీ భగవంతుడు మీకు ఇలాంటి వాగ్దాటి ఇచ్చినందుకు, శక్తినిచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక సోషల్ స్టడీస్ టీచర్గా నాకు ఒక డౌటు నా మదిలో లెగుస్తుంది. ఎందుకంటే నేను ఈ మధ్య సంక్రాంతి సెలవులకి హైదరాబాద్ వెళ్ళే, ఇంతవరకు నేను ఎప్పుడూ చూడాల. 12 గంటల తర్వాత హైదరాబాద్ వెళ్తే మా అల్లుడు కారులో తీసుకెళ్తుంటే అసలు సింగపూర్ ఎలా ఉంటుందా, అమెరికా ఎలా ఉంటుందా, జపాన్ ఎలా ఉంటుందా అని నాకు అనిపించింది. అంత అభివృద్ధి చేశారు. సరే, ఇప్పుడు మీరు, నా సందేహం ఏంటంటే జనాభా నిర్వహణ చేయాలి మనం. మీరు ఇప్పటికే సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో చాలా ముందుగా ఉన్నారు. మరి జనాభా నిర్వహణ అతిగా పెరిగితే ఇలాంటి హైదరాబాద్ లాంటి పట్టణాలను మనం ఎక్కువగా అభివృద్ధి చేయవచ్చా? సంపద సరిపోదా లేదా అనేది నాకు ఒక డౌట్. ఎందుకంటే నేను పక్కా పల్లెటూరు నుంచి వచ్చా. ఇప్పటికీ విద్య, వైద్యము, ఆరోగ్యము ఈ రంగాల్లో పల్లెటూరులో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దానికి సంపద కావాలి. ఆ సంపదని సృష్టిస్తారు మీరని నాకు నమ్మకం ఉంది. మరి మా పల్లెటూర్లు కూడా ఆ హైదరాబాద్ లాగా కళకళ ఆడాలని, ఒక సింగపూర్ లాగా పల్లెటూర్లు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా అవటానికి సంపద సరిపోతుందా లేదనేది నా ఒక డౌట్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు అనేది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సహజ వనరులు, సహజ వనరులు నిర్మాణం చేసే దాంట్లో మానవుల యొక్క పాత్ర, దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయడంలో కానీ. మూడవది మానవ వనరులు. నా లెక్క ప్రకారం అన్నింటికంటే గొప్పది మానవ వనరులు. నేను ఒక మాట మీకు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, నరేంద్ర మోడీ గారని. ఒక దేశానికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక గ్రామానికి కానీ, ఒక కంపెనీకి కానీ లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న కూడా మాట్లాడుతూ బిల్ గేట్స్ ఒక మాట అన్నాడు, ఇంకా 100 సంవత్సరాలు అయినా ఏఐ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, సృజనాత్మక శక్తి రాదు, అది ఇవ్వాలంటే మనుషులే ఇస్తారని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని దేశాలు ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, సంపద ఉంది. కనీసం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే, మందులు ఇవ్వాలంటే రోబోస్ కూడా వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రోబో ఈజ్ ఎ రోబో, మనిషి ఈజ్ ఎ మనిషి. మనిషిని రీప్లేస్ చేసేది ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఏది రాదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద మనం సృష్టించేది.
మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్. నేను ముఖ్యమంత్రి అయ్యాను. అయినప్పుడు నేను ఆలోచించాను, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు సమస్యలు మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేవాడిని. నేను అందరికీ చెప్పాను, నన్ను నమ్మారు. 9 ఏళ్లు సమయం ఇచ్చారు. బెస్ట్ పాలసీస్ క్రియేట్ చేశాను, పబ్లిక్ పాలసీ. అందుకే ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, పబ్లిక్ పాలసీ అనేది డెడ్లీ కాంబినేషన్. ఇక్కడే ఎకనామిక్ అడ్వైజర్ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారికి. ఒక రాజకీయంగా ఉండే ఒక వ్యక్తి కానీ పార్టీ కానీ పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ఆ పబ్లిక్ పాలసీ ద్వారా ఎనలేనటువంటి సంపద కానీ ఎంపవర్మెంట్ కానీ సమాజానికి జరుగుతుంది. హైదరాబాద్లో నేను ₹1 రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. నాకు హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండేటివి, నిజాం ల్యాండ్స్ అన్ని. ఆ ల్యాండ్స్ ఇచ్చి నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాను. ఎవరు సాధ్యం కాదనుకుంటే కృష్ణా జలాలు 9 monthsలో తీసుకొచ్చాను. కరెంటు లేకపోతే కరెంటు ఇచ్చాను. ఆ రోజు అనేవాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. 25 ఏళ్లలో రంగారెడ్డి జిల్లా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. బాంబే కాదు, ఇంకొకటి కాదు, రంగారెడ్డి జిల్లా. వై? ఆ సంపద అక్కడ సృష్టించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాక పీపీపీ మోడల్స్ వచ్చాయి. మనం డబ్బులు పెట్టడం లేదు, అవకాశాలు ఇస్తున్నాం. వాళ్ళు పీపీపీ మోడల్లో క్రియేట్ చేశారు. ఒక హైటెక్ సిటీ పీపీపీ మోడల్. ఐటీ కంపెనీస్ వచ్చాయి, బయోటెక్నాలజీ పార్క్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ₹1 లేకుండా కడితే ఈరోజు 17% హైదరాబాద్ అభివృద్ధికి ఒక ఎయిర్పోర్ట్ సహకరిస్తా ఉంది. ఒక ఔటర్ రింగ్ రోడ్ వేశాం, 165 కిలోమీటర్లు. అది హైదరాబాద్కు ఒక వడ్డాణ మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒక మాట అన్నారు, హైదరాబాద్లో నాకు 9 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశా. అది అయిన తర్వాత ఏమైంది? నేను ఓడిపోయిన తర్వాత 10 ఏళ్లు పట్టింది నాకు తిరిగి రావడానికి. అదే గాని 2004లో మళ్లీ గెలిచి ఉండుంటే ఈరోజు తెలుగు జాతి ఎక్కడుండేదో ఒక్కసారి ఊహించుకోమని మిమ్మల్ని కోరుతున్న. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు వేసిన ఫౌండేషన్తో సింగపూర్ కంటే బెటర్గా, దుబాయ్ కంటే బెటర్గా హైదరాబాద్ వచ్చింది. విభజన జరిగింది. ఇక్కడికి వచ్చి దానికంటే బెస్ట్ సిటీ ఇక్కడ కట్టేవాళ్ళం. విశాఖపట్నం తయారయ్యేది, తిరుపతి తయారయ్యేది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి అయ్యేది. అందుకే ఈరోజు మీకు అందరికీ ఇక్కడ టెంట్లో వేసి ఇక్కడ కూర్చొని పెట్టారంటే ఏ కార్యక్రమం జరిగినా అమరావతి నుంచే చేయాలనే దృఢ సంకల్పంతో తొందరలోనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలని ఇక్కడే పెట్టాను. మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, డెఫినెట్గా ఆంధ్రాకు ఈ శక్తి ఉంది. సమస్యలు తాత్కాలికం, సమస్యల నుంచే పరిష్కార మార్గాలు ఎత్తుక్కోవాలి. జపాన్ లాంటి దేశం 2వ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా స్మాష్ అయిపోయి ఆ బూడిద నుంచే ఈరోజు చూస్తే ఒక బ్రహ్మాండమైన దేశంగా తయారైందంటే పట్టుదల. మన వాళ్ళు తెలివిలో తక్కువ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఏమాత్రం అనుమానం అవసరం లేదు. జనాభా అవసరం. జనాభా లేకపోతే ఎవరి కోసం పనిచేయాలి? ఇప్పుడు నేను చెప్పాను 1.7 మన యొక్క ఫెర్టిలిటీ రేట్, 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్. ఇప్పటికే 0.4% తగ్గిపోయాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల ఇది 1కు వస్తుంది. ఇప్పుడే చాలా మంది యువతంతా అబ్రాడ్ వెళ్ళిపోయారు. కొన్ని గ్రామాల్లో ముసలివాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. రేపు కానీ ఇది కూడా జరిగితే ఇంకెక్కడో మనుషులు ఉండరు. ఊర్లే పేర్లు మార్చుకోవాల్సి, ఊరే కనపడదు, ఆ ఊరు పేరే ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జనాభా నిర్వహణ చేద్దాం. రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేసుకుందాం. అది మన చేతల్లో ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం అవసరం లేదు. జనాభా కావాలి, దీనికి డబ్బులు కూడా ఖర్చు పెడతాం.
అందుకే ఒక చిన్న పాలసీ మీకు ఎగ్జాంపుల్. 7 మంది ఉండే పిల్లలుంటే 7-15,000 అంటే 1,05,000 తల్లికి వందనం కింద ఒక కుటుంబానికి ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి జనాభా నిర్వహణ పైన ఉండే కమిట్మెంట్. మీరు కూడా నేను చాలా పాలసీలు తీసుకొస్తాను. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అన్నారు, అవన్నీ కూడా ఏం చేయాలి అన్నీ ఆలోచిస్తాం. మీరు కూడా ఆలోచించండి. మనం దీన్ని ఒక ట్రెండ్ సెటర్ కింద తీసుకెళ్దాం. ఇక్కడ మైక్ ఇవ్వండి, వారికి ఇవ్వండి మైక్. ఆ మైక్ ఇవ్వండి. నమస్తే సార్. మైక్ ఎక్కడమ్మా? మీరు మాట్లాడేసిన మళ్ళీ ఇక్కడ ఇవ్వండి. నమస్తే సార్. నేను మహిళా శిశు సంక్షేమ శాఖలో సూపర్వైజర్గా చేస్తున్నాను. నా పేరు కె సౌజన్యశ్రీ. మీరు ఇప్పుడు చెప్పింది జనాభా నియంత్రణ బదులు జనాభా నిర్వహణ అనే విషయం విన్నప్పుడు మేము ఫీల్డ్లో ఏంటంటే ఒకళ్ళు మగపిల్లల కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నప్పుడు ఏదైతే అవేర్నెస్ ఇచ్చామో ఒకళ్ళు ఇద్దరు చాలమ్మా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అని చెప్పిన రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు దానికి అపోజిట్గా మనం జనాభా నిర్వహణ గురించి మీరు చెప్పారు. అలానే ఎంప్లాయీస్లో కూడా ఇది జనాభా నిర్వహణ వల్ల ఇప్పుడు సాఫ్ట్వేర్ బిజీ షెడ్యూల్లో పిల్లలని కనడం కూడా మర్చిపోయి అంటే ఎక్కువ బిజీ లైఫ్లో పిల్లల్ని మర్చిపోతున్నారు. కాబట్టి ఈ మేనేజ్మెంట్లో ముందు ఫీల్డ్ స్థాయి కన్నా మన ఎంప్లాయీస్లో కూడా మార్పు రావాలనేది నా ఉద్దేశం. మీరు చెప్పింది మనందరితో స్టార్ట్ చేయాలి. ముందు చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకోని వాళ్ళని మనం మోటివేట్ చేయాలి. అలానే నాకు ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మన పిల్లలు పుట్టడం పెరిగే కొద్దీ మరియు ఆహారము, పోషణ, వాళ్ళకి ప్రాథమిక విద్య ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రణాళికలు ఎలా రూపొందిస్తుంది? యువర్ రైట్ అమ్మా. న్యూట్రిషన్ చాలా ముఖ్యం. ఇప్పటికే మీకు గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇంకా దీన్ని ఎక్కువ పెంచాలి. నేనే 1995లో డ్రై రేషన్ ఇచ్చాను స్కూల్స్లో. 2001 నుంచి కిచెన్లు పెట్టి మధ్యాహ్న భోజనం ప్రారంభించాం. అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఇచ్చాం. అంగన్వాడీ ఇది కూడా సెంటర్ని బాగా స్ట్రెంగ్తన్ చేశాం. అలాంటివన్నీ మనం స్ట్రెంగ్తన్ చేసి ఎక్కడికక్కడ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా పెడుతున్నాం. ఇలాంటివి వేరియస్ ఆస్పెక్ట్స్ పెట్టాలి. మీరు చెప్పింది వెల్ టేకన్. ముందు మన మైండ్లో నుంచి జనాభా భారం అనే మాట తీసేసి ఇంకొక మాట కూడా అన్నారు, బిజీ లైఫ్కి అలవాటైపోయాం. బిజీ లైఫ్ కంటే మైండ్ అనేది ఎట్లా పనిచేస్తుందంటే మీకు సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరూ ఉండలేకపోతున్నాం. ఐ రిమెంబర్ వెరీ వెల్ 25 ఏళ్లకు మునుపు ఇండియాలో సెల్ ఫోన్ ఉండేటివి కాదు. ఇండియా మొత్తం బిఎస్ఎన్ఎల్ అని ఒక కంపెనీ ఉండేది, డొమెస్టిక్ కాల్స్. అదే మరి ఇంటర్నేషనల్ కాల్స్కి విఎస్ఎల్ అని ఒక కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఉండేది. మాన్యువల్ ఎక్స్చేంజెస్. మీకు ఎవరన్నా ఫోన్ కాల్ కావాలంటే మీ జీవితంలో వచ్చేటే కాదు. మీరు కబురు పంపాలంటే మీ ఊర్లో కొంతమంది మనుషులు ఉండేవాళ్ళు, తోటని అలాంటి మనుషులు పెట్టుకొని వాళ్ళ దగ్గర కబుర్లు పంపించేవాళ్ళు. ఎవరన్నా చనిపోయినా లేకుంటే ఎవరైనా పెద్ద కర్మ చేసినా పంపించేవాళ్ళం. అలాంటి రోజుల్లో నేను ఆలోచించినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, నన్ను ఎకిల్ చేశారు, నన్ను 420 అన్నారు. ఎవరెన్ని చెప్పినా నేను భరించా. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన వాజ్పేయి గారికి చెప్పి డీరెగ్యులేషన్ తీసుకొచ్చాం. ఈరోజు నేను అడుగుతాను, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా. భర్త లేకపోయినా భార్య 1 రోజు 2 రోజులు ఉండగలుగుతుంది, భార్య లేకపోయినా భర్త ఉండగలుగుతాడు, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు వచ్చిన వ్యసనం సెల్ ఫోన్ వ్యసనం. ఆ ఫోన్ ఉంటే 5 నిమిషాలు చూసుకోకపోతే అక్కడి నుంచి పిచ్చిపడుతుంది మనందరికీ. ఆ ఫోన్ని ఏం చేస్తారో కూడా తెలియదు, ఏం చూస్తారో కూడా తెలియదు. ఓసారి డౌట్ వస్తుంది మనకే, ఏం చూస్తున్నారని. అలాంటి పరిస్థితికి వచ్చేసాం. దీనివల్ల స్ట్రెస్ పెరిగిపోయింది. స్ట్రెస్ పెరిగినప్పుడు అందుకే మొన్న యోగా ప్రాక్టీస్ చేశాం. ప్రధానమంత్రి గారు అడిగితే ఫస్ట్ టైం 3 లక్షల మంది ముందు రోజే వచ్చి తెల్లవారి 5 గంటలకు వచ్చి 6 గంటలకంతా కూడా యోగా దగ్గరకు వచ్చి
ఒకేది ఇక్కడ గిన్నీశ్రీ గారు కూడా వచ్చింది. 3 లక్షల మంది వచ్చారంటే 2,50,00,000 మంది పార్టిసిపేట్ చేశారంటే దానికి కారణం వాళ్ళల్లో యోగా వల్ల ఒక ఫలితం ఉందనే ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి మీరు చెప్పినట్టు అన్ని సమస్యలు ఉన్నాయి. నేనేమంటానంటే హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. తెలివితేటలతో పనిచేసే రోజుకి వచ్చాం. మీరు ఇప్పుడు పనిచేస్తారు. ఏంగా పనిచేస్తున్నావు మనవు? ICDS సార్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో పనిచేస్తున్నాం. ఒకప్పుడు నువ్వే రికార్డులు రాయాలి, నువ్వే చూసుకోవాలి. ఇప్పుడు ఐటీ వచ్చిన తర్వాత రికార్డు రాసే పనే లేదు. పైన నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే మళ్ళా చదవాలి. ఇప్పుడు నీ ఫోన్కే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. అంటే పని విధానం మారిందా లేదా? ఇంకా మారిపోతుంది, పని కూడా తగ్గిపోతుంది. కానీ స్మార్ట్గా పనిచేయాలి. ఏఐ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనిషిని రీప్లేస్ చేయలేం. మీ జడ్జిమెంట్ ముఖ్యం. ఆ విధంగా రీఓరియంట్ చేయగలిగితే ఎవ్రీథింగ్ సాధ్యం. మీరే అన్నారు, ఒకప్పుడు నేనే మాట్లాడాను. ఒక ఊరికి పోయి ఇదే మరిగా మీటింగ్లు పెట్టి 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ని పిలిపించి తల్లుల దగ్గర చెప్పించేవాడిని. వాళ్ళందరూ చెప్పేవాడు, ఒక బిడ్డ ఉన్నాడు, మంచి బట్టలు కుట్టించాను, మంచి భోజనం పెట్టాం, నేను హ్యాపీగా ఉన్నానని. 4 పిల్లలుంటే వాళ్ళని పిలిపించి నువ్వేం చేస్తున్నావు అంటే, నేను పిల్లలకు బట్టలు పెట్టలేకపోతున్నా, నాకు కష్టాలు ఉన్నాయి అంటే కన్విన్స్ చేశాను. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, 2 పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను 3 కంటే పైన ఉంటే వాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. నేను శ్రీమంతాలు కూడా పెట్టించాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆడబిడ్డలకి శ్రీమంతం అనేది జీవితంలో ఒక విశిష్టమైన అవకాశం. కొన్ని కుటుంబాల్లో శ్రీమంతాలు కూడా పెట్టలేరంటే సామూహిక శ్రీమంతాలు పెట్టి ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి నేను ప్రయత్నం చేశా. అవన్నీ చేద్దాం ఇప్పుడు కూడా. సార్ ఒక రిక్వెస్ట్, ఒక ఫోటో కావాలి సార్. ఓకే అమ్మా, రండి. మైక్ అక్కడ ఇవ్వండి. Good afternoon, sir. Sir, I am a re-employed ex-serviceman teacher, social studies. సార్, దేనికైనా సరే పిల్లలు కనాలి అంటే ఈ రోజుల్లో ఖర్చులు ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. అన్నిట్లకి గవర్నమెంట్ సపోర్ట్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎడ్యుకేషన్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వొకేషనల్ ఎడ్యుకేషన్కి, హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద ఇంకొంచెం మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ యొక్క పిల్లలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా సెటిల్ అయ్యి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ థింక్ ఆఫ్ హ్యావింగ్ మోర్ చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ ఫీల్, సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ సిన్స్ యు ఆర్ ఎ జీనియస్, దట్స్ స్టార్టప్స్ గురించి నేను స్టార్టప్స్ గురించి కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్కల్కేట్ చేయగలిగినట్లయితే ఆంధ్ర విల్ డెవలప్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్లో అమెరికాకి మనవాళ్ళు వెళ్ళటం కాదు సార్, ద అమెరికన్స్ విల్ కమ్ హియర్ ఫర్ హ్యావింగ్ జాబ్స్ హియర్. సో ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ మోడీజీ at the center, I'm dead sure that India will prosper and it will become Viswaguru. Thank you. Thank you, brother. నువ్వు చెప్పింది కరెక్ట్. వొకేషనల్ కోర్సెస్కి హై స్కూల్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నాం, డెఫినెట్గా చేపిస్తాం. భవిష్యత్తు ఈరోజు అందరూ మీరు రాసి పెట్టుకోండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది. బ్లూ కాలర్ అంటే కార్పెంటరు, మెకానిక్, ప్లంబరు, డ్రైవరు, ఇలాంటి ఉద్యోగాలన్నీ. అదే సమయంలో వైట్ కాలర్ లేబర్ అంటే ఐటీ లేకుంటే ఇలాంటివన్నీ ఉంటాయి. రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి ఏ పని కావాలన్నా అవతల వాళ్ళు సమయం ఉంటే పని చేస్తారు. అంటే రాబోయే రోజుల్లో డ్రైవర్ ఈరోజు 24 గంటలు పెట్టుకుంటున్నాం, లేకుంటే నెలవారీగా పెట్టుకుంటాం, సంవత్సరం పెట్టుకుంటాం. రేపటి నుంచి అట్లా ఉండరు. రోజు రోజుకు మారి గంటకు ఒక డ్రాప్ చేయాలంటే డ్రైవర్ వస్తాడు, డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. లేకుంటే ఒక 3 గంటలకు వస్తారు. ఒక ప్లంబర్
మీకు పని ఉంటే మెసేజ్ పెడితే వస్తారు. ఎవరిని పిలవాలన్నా మీరు కూడా రేటింగ్ చూసుకొని హై రేటింగ్ ఎవరికి ఉంటే వాళ్ళనే పిలుస్తారు. అంటే ప్రజలు ఆమోదించిన వ్యక్తిని మీరు పిలిచి పని చేయించుకుంటారు. క్వాలిటీ సర్వీస్ కోసరం. ఐటీ మీరు బయట పోవాల్సిన పని లేదు. మారుమూల గ్రామంలో మీరు కూర్చొని ఒక ఐటీ కంపెనీ స్టార్టప్ చేయొచ్చు. మీకు శక్తిని బట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఓబరైజేషన్ ఉంది. మొన్నే గుంటూరు కుర్రాడు, వాళ్ళ నాన్న ఇక్కడే పుట్టాడు, నిజామాబాద్కి మైగ్రేట్ అయ్యాడు, తెలుగుదేశం పార్టీలో పనిచేసేవాడు. నన్ను చూస్తే పిల్లల్ని బాగా చదివిచ్చారు. అతను ఐఐటి చేశాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఒక కంపెనీ పెట్టాలని. సింపుల్ ఆలోచన. ఏంటి ఆలోచన? కార్లు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఓబరైజేషన్. పర్ఫెక్ట్గా చేశాడు. విత్-ఇన్ 10 years టైంలో బిలియనర్ అయిపోయాడు. వేల కోట్లు సంపాదించాడు. దట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. దానికి కూడా అందుకే నేను మాట్లాడా. ఒకప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ అన్నాం. 25 ఏళ్లలో ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జూయిష్ కాదు, ఇండియన్స్. అందులో 30-35% తెలుగు వాళ్ళు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈరోజు అమెరికాలో ఉండే 125 మందిలో రిచెస్ట్ 12 మంది అయితే మన వాళ్ళైతే, అందులో 2 మనకు తెలిసిన వాళ్ళు. ఒకటి నాదేళ్ల సత్య, 2 సుందర పిచ్చాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందర దొరికే విశేషాలు. అందుకే నేను చెప్తాను, నాలెడ్జ్ ఎకానమీలో ఎవ్రీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇచ్చాను నేను కాళ్ళు. 1 family 1 entrepreneur. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుంది. 5 జోన్స్లో 5 స్పోక్స్ మోడల్ వస్తాయి. ప్రతి ఒక్క ఇంటికి ఒకరిని ప్రోత్సహిస్తా, పారిశ్రామికవేత్తలు చేస్తా, మా ఆడబిడ్డల్ని ఎక్కువ చేస్తా. వాళ్ళను కూడా డాక్రా సంఘాలని అవసరమైతే ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళను కూడా 1,00,000 మంది ప్రారంభంలోనే ఎంఎస్ఎంఈలు పెట్టించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అవి కూడా వర్కౌట్ చేద్దాం. కెన్ ఐ హ్యావ్ ఏ పిక్ విత్ యూ సార్? ఓకే అమ్మా, రండి. ఆ అమ్మాయికి అక్కడ ఇవ్వండి, వాళ్ళిద్దరికి లాస్ట్ వాళ్ళకి అక్కడ ఉండాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎక్కడమ్మా? నమస్తే సార్. చెప్పమ్మా మాట్లాడమ్మా. లాస్ట్లో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడేసి నువ్వు మాట్లాడే మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. వారు మాట్లాడక మీరు సభకు నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. నేనేమి ఎక్కువ చేసి చెప్పటం లేదు. నేను 2012లో నేను బిఎడ్ కంప్లీట్ చేసినప్పుడు అప్పుడు మాకు విక్రమసింహపురి యూనివర్సిటీలో రిజల్ట్ రాలేదని డిఎస్సి రాయడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికి నాకు 36 years. ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. అప్పుడు అదే ఫస్ట్ బిఎడ్ కంప్లీట్ చేయడం. ఒక్క ఛాన్సే ఉంది. ఒక్క ఛాన్సే ఉంది. ఈ నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వకపోతే నేను జీవితంలో టీచర్ని అవ్వలేను అనుకున్నాను. సార్ 36 నుంచి 38 yearsకి దాన్ని ఏజ్ని పెంచడం వల్ల నేను డిఎస్సి రాశాను. సార్ దగ్గర నేను చిత్తూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో గుంటూరు వచ్చాను. యాక్చువల్గా 2016 June 1న విజయవాడలో సార్ చేతుల మీదుగా లెటర్ తీసుకోవాల్సిన వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. సో ఆ రోజు ప్రోగ్రామ్ చాలా హడావుడిగా జరిగిపోవడం వల్ల చిత్తూరు జిల్లాయే కదా సార్, నాకు ఖచ్చితంగా లెటర్ ఆయన చేతుల మీద నుంచి నేను తీసుకుందాం అనుకున్నాను. సో మిస్ అయిపోయింది రోజున. తర్వాత నీకు స్టేట్లో 3rd ర్యాంకు, డిస్ట్రిక్ట్లో 1st ర్యాంక్ వచ్చింది కదా, గ్రూప్స్ ఎందుకు రాయకూడదు నువ్వు రాయకూడదు అని నన్ను క్వశ్చన్ చేశారు. సో నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల 35 సంవత్సరాల తర్వాత నేను ఉద్యోగాన్ని సాధించగలిగాను. సో ఇదే స్కూల్ ఎడ్యుకేషన్ నేను ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్ అవడం కన్నా నా పిల్లలకి నేను ఇచ్చి వాళ్ళని కూడా ఎంతోమందిని గ్రూప్స్ ఆఫీసర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రొఫెషన్లో స్థిరపడదలుచుకున్నాను. అది నా ఎయిమ్.
ఫస్ట్ నన్ను అందరూ క్వశ్చన్ చేసింది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు చిన్నప్పుడు అని. సో ఈ క్వశ్చన్ నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. నేను నా పిల్లలకి ఈ సంవత్సరం సోషల్ స్టడీస్ మా స్కూల్లో 3 పిల్లలకి 100 out of 100 వచ్చాయి సార్. చాలా సంతోషం అనిపించింది. నా స్కూల్ ఫస్ట్ 591 మార్క్స్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం తీసిపోరనిపించింది. మీరు లాస్ట్లో పిల్లలకి ఇచ్చిన సహకారం మర్చిపోలేంది. రకరకాల మెటీరియల్స్ ద్వారా, ప్లాన్స్ ద్వారా మీరు చాలా కోఆపరేట్ చేశారు. కొత్త సిలబస్ ఎలా హ్యాండిల్ చేయాలని భయపడే స్థాయి నుంచి ఏదైనా మేము చెప్పగలమనే స్థాయికి, మేము ఏదైనా చదవగలమనే స్థాయికి పిల్లల్ని తీసుకొచ్చి 100 days ప్రోగ్రాం పెట్టిన మీకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలా సహకరించారు. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ZPHS పెదకాగాని గుంటూరు జిల్లాకు వచ్చాను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చే వాళ్ళందరికీ మారుమూల ప్లేస్లు వస్తాయి. కానీ మీ పరిపాలన పారదర్శకంగా ఉండడం వల్ల టోటల్ ప్లేసెస్ అన్నీ చూపించడం, అలాగే మళ్ళీ టౌన్కి దగ్గరగా ఉండే ప్లేస్లో రావడం కూడా నా అదృష్టం. చాలా సంతోషం సార్. ఇప్పుడే లక్ష్మీ ప్రసన్న గారు చెప్పింది మీరు చూస్తే ఒక సాటిస్ఫాక్షన్. ఒక టీచర్ ఆ ఉద్యోగం రావడానికి కూడా ట్రాన్స్పరెన్సీ కారణమైంది. ప్రత్యక్షంగా నేను చేసిన లాభం కంటే ఆ రోజు అవలంబించిన పాలసీ వల్ల ఆవిడ బెనిఫిషరీ అయింది. దానికి నేను గర్వపడుతున్నా. ఇప్పుడు ఆవిడకి పోస్టింగ్ కూడా రావడానికి కారణం ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ విధానం తీసుకొచ్చాను. ఒకప్పుడు ట్రాన్స్ఫర్ టీచర్ చేయాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ చేసేవాడు. ఆయన ఇంటికాడ పడిగాపులు కాసేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకు బాగా చదువు చెప్తే కోరుకున్న ప్లేసే కాకుండా గౌరవప్రదంగా ఉద్యోగం ఉంటుందని నిరూపించింది ఈ ప్రభుత్వం. మిమ్మల్ని ప్రోత్సహిస్తామా. నేను మీ అమ్మాయిని చూసినప్పుడు నేను గర్వపడుతున్నా. చాలా మంది స్వార్థం కోసం ఆలోచిస్తారు, వాళ్ళ క్యారియర్ కోసం ఆలోచిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వృత్తి యొక్క పవిత్రత గుర్తుపెట్టుకొని నా వల్ల బాగా చదువు చెప్తే కొన్ని లక్షల మందిని రాబోయే రోజుల్లో నేను తయారు చేయగలుగుతాను. గ్రూప్ 1, గ్రూప్ 2 IAS అనే ఉద్దేశంతో సోషల్ స్టడీస్ చూస్తున్నా. ఆ అమ్మాయి వన్ ఆఫ్ ది బెస్ట్. ఇప్పుడు అందరినీ కూడా మెరిటోరియస్గా తయారు చేసింది. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ తక్కువ కాదని నిరూపించింది. మనస్ఫూర్తిగా అభినందనలు. నేను రియల్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి, ప్రోత్సహించండి. ఇలాంటి ప్రోత్సాహాలు మనం చేయగలిగితే మనమే మోటివేటర్స్. ఒకటి సెల్ఫ్ మోటివేషన్, రెండోది సమాజం అప్రిషియేట్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రోత్సాహంతో ముందుకు వస్తారు. గర్వపడుతున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా అన్నావు, చాలా సంతోషం. తిరుచానూరు ఫస్ట్ పోస్టింగ్ సార్. అక్కడ కూడా తిరుపతిలోనే ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నాను సార్. గుడ్. విష్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఒక్క మాట సార్, నా పేరు కల్లూరి నాగ వెంకట సత్య సూర్య లక్ష్మీ ప్రసన్న. అందరూ నవ్వేవాళ్ళు, నీకెందుకంత పెద్ద పేరు పెట్టారు అని. నేను మా అమ్మగారికి నాన్నగారికి 13 years పిల్లలు పుట్టకపోతే పుట్టానంట. అయితే 35 years వచ్చినా కూడా ఏం సాధించలేదు. ఈ పుట్టుకకు ఉపయోగం ఏమిటి అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ ఉద్యోగం చేసి ఈరోజు ఇలా మైక్ పట్టుకుని నేను మీతో మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంది సార్. నేను జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధించాను. ఫ్యూచర్లో ఇంకా కావాల్సినవన్నీ కూడా నేను సాధిస్తాను. చాలా ఎమోషనల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ ఆఫ్ యూ. అవకాశాలు కల్పించే బాధ్యత నాది. లక్ష్మీ ప్రసన్న మారిగా అందరూ అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఆకాశమే అద్దుగా ఉంటుంది. ఆ మెసేజ్ రాష్ట్రంలో అందరికీ నేను ఇస్తున్న. దయచేసి ఆలోచించుకోవాల్సి కోరుతూ లాస్ట్లో ఒకరిద్దరు మాట్లాడించాను. వాళ్ళిద్దరిని ఇక్కడ మైక్ అప్పటి నుంచి చేయిపోయేత ఉంది, ఆవిడకి ఇవ్వండి. ఇక్కడ రామ్మ. Namaste sir, I am Dr. Sumitra, working as a lecturer in Government Degree College for Girls, Kanchikachirla. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నేను కూడా ఫస్ట్ ఇన్స్పైరర్ ఫ్రమ్ యూ సార్.
నేను 97లో పద్మావతి యూనివర్సిటీ స్టూడెంట్గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను. దట్ వాజ్ ద టైం మీరు ఫస్ట్ టైం సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఎస్వి యూనివర్సిటీకి మిమ్మల్ని ఫెలిసిటేట్ చేస్తుంటే మేమందరం వచ్చాం సార్. అందులో నేను ఒక చిన్న అణువుని. అప్పుడు ఎలాంటి ఉత్తేజం ఉందో అదే ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆ యూనివర్సిటీలో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సమ్ విజువల్ ప్రాబ్లం. వాటన్నిటినీ దాటటానికి మీలాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనే ఐ డిడ్ మై పీజీ అండ్ ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి. నౌ ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ కంచకచర్ల కాలేజ్ గర్ల్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏంటంటే పాలసీ ఫర్ హెల్త్ సార్. ఎక్కువ డిగ్రీ స్థాయికి వచ్చినా కానీ ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు. నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటాను వారానికి 5 days. హెల్త్ ఇష్యూస్ గమనించాను సార్. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, మనం పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాము కదా, ఇంకో పరంగా పాలసీ ఫర్ హెల్త్, పాపులేషన్ పాలసీ ఫర్ హెల్త్ అనేది మీరేం తేగలుగుతారు? అది ముఖ్యంగా మనం పిల్లలతో పాటు హెల్దీ చిల్డ్రన్ని పెంచాల్సిన అవసరం కూడా మనకుందని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం, మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్తో పెరిగాము. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, అది ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది. దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం, ప్రేమగల కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సుమిత్ర. సుమిత్ర గారు మీరు విన్నారు. థ్యాంక్ యూ. వారి యొక్క సక్సెస్ స్టోరీ. ఓసారి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ పైన ఫైట్ చేసి అడ్వాంటేజ్గా మార్చుకొని సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. ఏది ఇంపాసిబుల్ కాదు, ఏది అయినా పాసిబులే. ఫోటో తీయించుకోవచ్చు రమ్మ, ఏదైనా పాసిబులే. వారు ఆ విషయాన్ని మనకు నిరూపించారు. వారిని అభినందిస్తూ ఈరోజు మీరు చెప్పిన దానిపైన మీరు అందరం కూడా విన్నాం. మీ సమస్యలన్నీ చూడు గైడ్ చేయి, సమస్యలన్నీ కూడా చూశారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఇది ప్రారంభం మాత్రం. ఇంకా దీన్ని మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు. నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ 2 గంటలు అయిపోయింది, భోజనం కూడా చేయలేదు. మిమ్మల్ని డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు. దానికోసం మీరు ఏదైనా ఉంటే ఒక 5 నిమిషాలు, ఓకే 5-10 minutes వరకు మాట్లాడు. We'll be taking one last question. గౌస్య, మీరు స్టూడెంట్ ఉన్నారా? ఇక్కడ పిలుస్తాను. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ రామ్మా, ప్లీజ్ కమ్. వస్తా. Okay, after this we'll be taking one last question. చూస్తే డిజేబిలిటీని ఎబిలిటీ కింద మార్చుకొని ఆవిడ ఇచ్చిన లెక్చర్స్ కానీ అవన్నీ చూసి వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే, మీరు ఎక్కడ పోలీసులో పనిచేస్తారమ్మా? ఏంగా పనిచేస్తామా? ఇక్కడ ఏంగా పనిచేస్తున్నా? పీసీగా ఉండి డ్యూటీకి వస్తే టీచర్ని గుర్తుపెట్టుకొని ఆవిడ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టి గౌరవాన్ని నిరూపించుకున్నది. అది మెరిట్కుండే ప్రభావం. మనం చేసే పనుల వల్ల జీవితంలో గుర్తింపు ఉంటుంది. ఒక పక్కన మీ పేరు ఏమన్నా? స్వాతిగా సుమిత్ర డాక్టర్ గారిని, వారి స్టూడెంట్ కూడా, నీ పేరేంటమ్మా? గౌస్య.
ఆ అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్గా ఉంటే కూడా పలకరించరు, కానీ ఈవిడ చేసిన కృషి గుర్తుపెట్టుకొని పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అండగా వచ్చి కృతజ్ఞతాభావంతో పనిచేసిందంటే ఇద్దరిని కూడా అభినందిస్తున్నా. ఇది బాంధవ్యం. ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అప్పుడే ఒక మంచి సమాజాన్ని, బాధ్యత కలిగిన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకుంటాం. థ్యాంక్ యూ. Good afternoon, everyone. Respected Chief Minister, sir. The program conducted here, the first Amravati Summit of World Population Day, is wonderful, and we all are glad that this is being attended. I'm Dr. Pravalika Tirmanseti, gynecologist from Government Hospital, Vijayawada. I'm Dr. Pravalika Tirmanseti, gynecologist from Government Hospital, Vijayawada. As a young working woman, I have this question to ask the state government. Good afternoon, sir. Good afternoon, sir. Please, I'm Dr. Pravalika Tirmanseti, gynecologist working in the Government Hospital, Vijayawada. As a young working woman, I have this question to ask the government of Vijayawada. What are the states that are planning to help the young couple who want to plan pregnancy and have children but can't do because of financial crisis? తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ. అది నేను పనిచేస్తాను. ఎట్లా పాలసీలు తీసుకురావాలి, కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం. అందులో ఈ సమస్య కూడా అడ్రస్ చేస్తాం. మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి, నేను అవి కూడా తీసుకొని చేస్తాను డెఫినెట్గా. అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చేస్తాం, కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి, అది ఉపయోగపడాలి. డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకుంటా. ఎన్ని వీలైతే అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం డెఫినెట్గా అమ్మా. ఏమనుకోవద్దండమ్మా, టైం తక్కువ ఉంది, అందరూ వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఏదైనా ఉంటే రాసి ఇవ్వండి.